భక్త మహాశయులందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రామాయణ గాథ ఎపిసోడ్లు చేస్తున్నాను. కొన్ని ఎపిసోడ్లు చేయడం జరిగింది. ఇంతకు ముందున్న ఎపిసోడ్లో ఋష్యశృంగుడు అంటే దశరథ మహారాజు కుమార్తెనిచ్చి ఋష్యశృంగుడికి వివాహం చేయమని మునీశ్వరులందరూ చెప్పారు. అయితే అలా చేస్తే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని వాళ్ళంతా చెప్పారు. అయితే ఋష్యశృంగుడు ఆయన తండ్రి మరి ఆయన్ని ఎంతో కట్టుదిట్టంలో పెంచాడనమాట ఆయన ఋష్యశృంగుడిని. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే శాంతాదేవినిచ్చి ఋష్యశృంగుడికి వివాహం చేయమని మునులందరూ చెప్పారు. సరే, ఆ విధంగా అప్పుడు అనుకున్నారు. అయితే దశరథ మహారాజు కూతురు శాంత ఆవిడ. అసలు శాంత దశరథ మహారాజు కూతురే అయినప్పటికీ కూడా తన మిత్రుడైనటువంటి రోమపాదుడైన దశరథ మహారాజు గారి మిత్రుడు. ఆయనకు సంతానం లేకపోవడం వల్ల ఆయన ఏం చేశాడంటే తన కుమార్తెని ఆయనకి దత్తత ఇచ్చేసాడు. ఆయన దగ్గరే పెరుగుతుంది. ఆయనే ఇంకా తండ్రి, రోమపాదుడే తండ్రి ఇంకా ఆయనకి, ఆ అమ్మాయికి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే దశరథుడు అంటే ఋష్యశృంగుడికి ఆ శాంతాదేవినిచ్చి పెళ్లి చేయమని చెప్పి మునీశ్వరులతో చెప్పారు కదా. చెప్పగానే ఆ విషయం రోమపాదుడికి చెప్పాడనమాట దశరథ మహారాజు. ఇలాగ మన అమ్మాయిని చేస్తే మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని మునులు, మునీశ్వరులు, సద్బ్రాహ్మణులు, అలాగే జ్యోతిష్శాస్త్ర విశారదులు కూడా మరి చెప్పారు. ఆ రకంగా చేద్దామని చెప్పి ఆయన రోమపాదుడితోటి అన్నాడనమాట. ఆ విషయం చెప్పగానే రోమపాదుడు చాలా సంతోషించాడట. అయితే వెంటనే ఏం చేశాడంటే ఆయన ఋష్యశృంగుడిని వెళ్ళి వెంట పెట్టుకుని తీసుకురమ్మని ఆ బ్రాహ్మణుడితో ఆయన చెప్పాడనమాట. ఋష్యశృంగుడిని వెంట పెట్టుకురమ్మని చెప్పేటప్పటికి ఆ మునీశ్వరులు అందరూ అన్నారట, కొంచెం వెనక ముందు ఆలోచనలో పడిపోయారట వాళ్ళంతా. మహారాజా, విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు. ఆయన కుమారుణ్ణి ఎంతో కట్టుదిట్టంలో పెంచాడు. ఆయన్ని ప్రలోభ పెట్టి మేము కనుక తీసుకొస్తే ఆయన మమ్మల్ని శపిస్తాడు. ఋష్యశృంగుడిని ఆయన ఏకాంతంలో పెట్టి పెంచుతున్నాడు. అతడు ఎవరిని కానీ ఎప్పుడూ కానీ అసలు నరమానవుడు అంటే ఎవరో తెలియకుండా ఆ ఋష్యశృంగుడిని అంత కట్టుదిట్టంలో ఆయన పెంచుతున్నాడు అనమాట. అలాగే ఇక స్త్రీ అంటే అసలు తెలియదు ఆయనకి. ఋష్యశృంగుడికి స్త్రీ అంటే అసలు తెలియదు. ఇక స్త్రీయే తెలియనప్పుడు ఆ స్త్రీ యొక్క సుఖం గురించి మనం ఆయనతోటి ఏం మాట్లాడతాం అని వాళ్ళు మునీశ్వరులంతా అని, రాజా, మేము ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరే వాళ్ళమే కదా. ఈ రాజ్యంలో కరువు కాటకాలు అన్నీ పోయి సుభిక్షంగా ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. అంచేత మీరు ఒక్కసారి అంటే మేము ఇంకొక విధానం ఏమైనా ఉందేమో చూస్తాం, ఆ విధానం గురించి ఏదైనా ఆలోచిద్దాం. అంతేగాని ఆయన్ని మేము తీసుకొస్తే మమ్మల్ని తప్పకుండా ఆయన శపిస్తాడు అని చెప్పారు. అయితే వాళ్ళు అంతా ఒకసారి ఆలోచించి ఇలా చెప్పారట, మన దేశంలో అత్యంత సౌందర్యవతులైనటువంటి కొంతమంది వేశ్యలను, అంటే చాలా అందంగా ఉండేవాళ్ళని, నవయవనంలో ఉండేవాళ్ళని, వేశ్యల్ని పిలిపించి ఋష్యశృంగుడి దగ్గరికి పంపించి ఆయన ఎదుట అంటే మంచి మంచి భంగిమల్లో నాట్యాలు చేయించి ఆయన సమీపంలోకి వెళ్ళి ఆయన్ని ఉత్తేజపరిస్తే ఏమైనా వాళ్ళు ఆయన్ని మత్తులో పడేయగలరేమో మరి మనం
చూడొచ్చు. ఇంతకంటే వేరే మార్గం ఏమీ కనపడడం లేదని చెప్పి ఆ మునీశ్వరులు చెప్పారట. అయితే ఈ విధంగా అయితే మనకు ఆశించిన ఫలితం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఆయన ఎంత కట్టుదిట్టంలో పెంచినప్పటికీ కూడా తొలిసారిగా స్త్రీని చూసేటప్పటికి ఋష్యశృంగుడి యొక్క భావాలు, ఆలోచనలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం కదా! అయితే అలా చేయడం వల్ల మనకు కొంత ఫలితం ఉంటుందేమో అని మా ఉద్దేశం. పైగా ఇంకొక విషయం ఏమిటంటే స్త్రీ అనగానే ఆహ్, అన్ని శక్తి స్వరూపిణి, తల్లి, అలాగే భార్య, అలాగే ప్రియురాలు అని ఇన్ని రకాలుగా స్త్రీకి ఒక మాటలు అంటే పేర్లున్నాయి కాబట్టి చాలామంది మనం ఇక్కడ ఒక విషయం కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎంత వారలైనా కాంతదాసులే కదా అని కూడా చాలామంది కవులు చెప్పారు. అలాగా చెప్పి కూడా ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి ఇంకొక రకంగా కూడా చెప్పారు. అదేంటంటే ఆడదాని వారచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవడోయ్. ఒక చూపు చూస్తే చాలు ఓడిపోలే ఎంత గొప్పవాడైనా ఎంత ధీరుడైనా సరే ఓడిపోతాడు కాబట్టి దీనివల్ల మనకు ఏమైనా ప్రయోజనం ఉంటుంది అని వాళ్ళంతా చెప్పారు. అప్పుడు ఆ పద్ధతిలో ఆయన ఏం చేశారంటే నవ యవ్వనవతులైనటువంటి వారిని సౌందర్యవతుల్ని మంచి సౌందర్యం, మంచి లావణ్యం అచ్చుకుద్దినట్టుగా అంటే రంభా, ఊర్వశి, మేనకలను తలదన్నే అటువంటి అందంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి మీకు తగిన బహుమతులు మేము ఇస్తాము అని చెప్పి అన్న తర్వాత ఆ విధంగా పంపించండి. పంపిస్తే తప్పకుండా అంటే ఆ మునీశ్వరులు చెప్పారు ఇలాగని దానివల్ల కొంత ప్రయోజనం ఉంటుందేమో. నిజంగా అదే కనుక ఆయన మనసులోనే కనుక వాళ్ళు ఏమైనా మార్పు తీసుకురాగలిగితే మన దేశం సుభిక్షం అవుతుంది. ఇంతకీ ఋష్యశృంగుడు పాదం పెట్టిన చోటల్లా పసిటి పంటలు పండుతాయి. అంటే క్షామం అనేది ఉండదు. ఇక పచ్చటి పొలాలు, వర్షాలు అన్నీ కూడా ఉంటాయి. ఋష్యశృంగుడి పాదం అటువంటిది అని చెప్పి అప్పుడు అన్నారు. అయితే వీరంతా ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళి తన వలుపులతో ఋష్యశృంగుడి చేరి తమ వలుపులతో ఆ వలుపుల జరిలో ఆయన్ని ముంచేశారా అనే విషయం మనం తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ ఇంతటితోటి ఆపుతున్నాను. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మరి అంతవరకు సెలవు. నమస్కారం. స్వస్తి.